అందుకు నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే నేచురల్ ఫార్మింగ్. మనం గత వీడియోలో వచ్చి అంటే ఒక 5 రోజుల ముందు వచ్చి ఒక వేపాకుల కషాయం తయారు చేసినాం. అంటే 100 లీటర్ నీటికి 5 కేజీల వేపాకు, 10 లీటర్ ఆవు పంచతం, 2 కేజీల నాటు ఆవు పేడ వేసి మనం బాగా దీంట్లో ఫెర్మెంట్ చేసి ఇప్పుడు 5 రోజు అవుతుంది. 5 రోజు వచ్చి మనం వాడుకోవచ్చు. అంటే వేపల బుధ మనం వచ్చి గ్రైండ్ చేయలేదు, ఆకులు చిన్న చిన్న పీస్గా చాప్ ఇంటూ స్మాల్ పీస్గా కట్ చేసిన వల్ల దీనికి 5 రోజులు పట్టిందండి. మనం అంటే గ్రైండ్లో మిక్స్ చేసిన అంటే గ్రైండ్లో బాగా మనం మిక్స్ చేసినట్లయితే మనకు 2 రోజులు తయారవుతుంది. అంటే కాబట్టి మనం ఆ యొక్క ఆకులను చిన్న చిన్నగా కట్ చేసేయడం వల్ల మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఎక్కువ అవుతుందండి. సో మనం ఇప్పుడు ఇది వచ్చి ఎలా స్ప్రే చేయాలి, మనం ఏ సమయంలో స్ప్రే చేయాలి మీకు చెప్పానండి. అంటే ఈ యొక్క కషాయం వాడడం వల్ల మనకి ఈ యొక్క వేప కషాయం వాడడం వల్ల మనకి రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ ఇటువంటి మనకి అఫిడ్స్, మిక్స్ త్రైప్స్ ఇట్లాంటి పురుగులు చిన్న చిన్న రసం పీల్చే పురుగులు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే పంట నాటి 15 రోజుల నుండి 20 రోజుల లోపల నాటితే ఇది మనకి మన పంటకి ఎటువంటి రసం పీల్చే పురుగులు ఆకర్షించకుండా మన పంటను కాపాడుకోవచ్చు. ఇది మన ప్రకృతి దేశం ఫస్ట్ స్టెప్ అండి. లోపల వచ్చి చూపించండి ఒక వేపాకులండి. ఇది చూడండి ఎట్ట బాగా ఆపోద్ది, ఎంత పచ్చిగా ఉందో. ఇప్పుడు చూడండి బాగా పసుపు రంగులో తిరిగిపోతుంది. అప్పుడే దీని యొక్క ఫెర్మెంటేషన్ అనేది మనకు ముందు చూస్తున్నాండి. అంటే మనం ఇప్పుడు చూడండి ఇది వచ్చి మనం సాయంత్రం సమయంలో వాడాలండి. అంటే ఈ యొక్క వర్షాకాలంలో మనం ఉదయం కూడా వాడవచ్చు. కానీ మనకు ఎండ ఎక్కువ ఉంటుందంటే ఇది ఒక స్ప్రే చేస్తామంటే అది ఎవాపరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఆకులు కూడా ఎండిపోవడానికి ఛాన్స్ ఉందండి. సో దయచేసి మీరు కూడా ఈ యొక్క ద్రావణాన్ని వానాకాలంలో మనం ఉదయం వాడవచ్చు, ఎండాకాలం వచ్చి మనం సాయంత్రం వాడాలండి. మీకు చూపిస్తాను చూడండి. అన్ని పంటలు వాడుకోవచ్చండి. ఈ పంట ఆ పంట కాదు.